వివాహ కర్మం జరిగేటప్పుడు అమ్మవార్ల ఇద్దరికి కూడా మాంగళ్య సూత్రధారణ జరిగేటప్పుడు చక్కగా మాంగళ్య సూత్రధారణ ఆ మంగళ సూత్రాన్ని దర్శనం చేసుకొని మేము చేసినటువంటి పాపాలన్నీ కూడా పోయి మాకు సుమంగళి ద్రవ్యాన్ని మాకు అందించవమ్మా ఓ పార్వతీదేవి అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకున్నట్లయితే మాంగళ్య దోషాలన్నీ కూడా పరిసమాప్తం అవుతాయని చెప్పబడుతూ ఉంది. ఇదిగో అమ్మవారికి మాంగళ్య సూత్రధారణ జరుగుతూ ఉంది. భక్తులందరూ కూడా ఒకసారి నిద్రలో నుంచి మేలుకొని ముందుగా స్వామివారిని అమ్మవారిని చూస్తూ అందరూ కూడా ఓం నమ పార్వతీ శంకర అంటున్నారా? నిద్రపోయిందా? ఇంకొంచెం ఉందా? కొంచెం గట్టిగా చెప్పాలా. ఎక్కడికి వినపడాలా? శ్రీశైలానికి వినపడాలి ముందు, తర్వాత కాశీకి వినపడాలా, తర్వాత ఎక్కడికి వినపడాలి? సరాసరిగా కైలాసానికి వినపడాలా. కాబట్టి ముందుగా శ్రీశైలం వరకు చెప్పండి. నమ పార్వతీ పదయే హర హర మహాదేవ. పోయిందా? శ్రీశైలం దాకా పందేపల్లి కూడా దాటలేదంట కొంచెం కూడా. కాబట్టి కొంచెం గట్టిగా నమ పార్వతీ పదయే హర హర మహాదేవ. మీదేం కూడా ఈయన మాత్రం గట్టిగా పడుతుంది. కాబట్టి కొంచెం గట్టిగా చెప్పినట్టయితే కైలాసం వరకు కనపడుతుంది. కొంచెం గట్టిగా మీలుకోవాలి. లడ్డూలు ఉన్నాయి, జాంగ్రీలు ఉన్నాయి.